తుపాకుల శబ్దం, పరుగులు, ఉరుకులు, భయంతో వణికిపోయినటువంటి కస్టమర్లు. కానీ అదే సమయంలో ప్రాణాలను పణంగా పెట్టినటువంటి ఒక సెక్యూరిటీ గార్డ్ ధైర్యం, ఒక నిర్ణయం, ఒక సాహసం కోట్ల రూపాయల దోపిడీని అడ్డుకుంది. దొంగలు వేసినటువంటి పక్కా ప్లాన్ను క్షణాల్లో ఛేదించినటువంటి ఈ రియల్ యాక్షన్ సీన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. రాజస్థాన్లోని సీకర్లో జరిగినటువంటి ఈ ఉత్కంఠభరితమైనటువంటి ఘటనను ఇప్పుడు ఒకసారి మనం స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేద్దాం. అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు అంత ఉత్కంఠభరితంగా కొనసాగింది? అసలు రాజస్థాన్లోని సీకర్ అనేటువంటి నగరంలో ఇక అక్కడ ఉన్నటువంటి ఒక తనిష్క్ అనేటువంటి జ్యువెలరీ ఉంది. ఆ తనిష్క్ అనేటువంటి జ్యువెలరీ, ఇది క్లియర్గా మనం చూస్తున్నాం కదా, ఇదే ఆ తనిష్క్ అనేటువంటి జ్యువెలరీ. అక్కడ సీకర్ నగరంలో ఉన్నటువంటి ఫేమస్ జ్యువెలరీ ఇదంతా కూడా. ఈ తనిష్క్ అనే ఈ జ్యువెలరీ ఏంటంటే ఇక్కడ మొత్తం ఇట్లా బంగారు ఆభరణాలు అవన్నీ కూడా ఇక్కడ ఆ షోరూమ్ అనమాట, వాటికి సంబంధించినటువంటి షోరూమ్ ఇది ఇక్కడ. అయితే ఇది బాగానే ఉంది, చూడడానికి ఇది బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఒక్కసారిగా మొత్తం చూస్తున్నంత సేపట్ల మొత్తం అంతా మారిపోయింది ఆడ వాతావరణం. అయితే ఇది చాలా లేట్గా మనకు అంటే వెలుగులోకి వచ్చింది, సీసీ కెమెరాల ఆధారంగా లేట్గా వెలుగులోకి రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్కసారి ఇందులో ఎలాంటి అంటే ఇక్కడ దొంగతనం జరిగింది వాస్తవంగా. ఇందులో మరి ఆ చోరీ ఎలా జరిగింది, వాళ్ళు లోపలికి ఎలా ఎంటర్ అయ్యారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఇదంతా కూడా ఆ జ్యువెలరీకి సంబంధించినటువంటి తనిష్క్ జ్యువెలరీకి సంబంధించినటువంటి విజువల్ ఇదంతా. ఇగో ఈ పైల్వాన్లు ఎంటర్ అయ్యారు కదా ముగ్గురు. ఇగో ఈ ముగ్గురు పైల్వాన్లు ఇక్కడ నుంచి గేట్ నుంచి లోపలికి వచ్చిర్రు. ఇక వాళ్ళకు అంటే ఇక్కడ మాకు బంగారం కావాలి అన్నట్టుగా అక్కడ చూడు ఎంత మంచిగా హాయిగా పోయి దర్జాగా సీట్లలో కూర్చొని ఏదో అంటారు. ఇక వీళ్ళని చూస్తే సామెతలు గుర్తొస్తాయి నాకేమో, కానీ అసలు సామెతలు మనొద్దంటారు. ఇక ఇట్లా వాళ్ళు వచ్చి అగో ఎంత బాగా కూర్చున్నారు. కూర్చుంటుంటే ఇక వాళ్ళు కూడా లోపల ఉన్న సిబ్బంది ఏమనుకుంటుంది, ఓ పెద్ద మనుషులే వచ్చారు, చాలా పెద్ద మనుషులు వచ్చారు అని చెప్పేసి వాళ్ళకి, సార్ ఏం కావాలి సార్ మీకు అంటే బంగారము తులం కావాలా అది తులం కావాలా అన్నట్టు వాళ్ళు అడుగుతున్నారు. పాపం ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టేమో వాళ్ళ పరిస్థితి. ఇక ఇది ఇక్కడ చూడు, ఇక ఇలా అత్కొరగాలు వచ్చారు, మంచిగా లోపల ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఇక మెల్లగా స్టార్ట్ అవుతుంది. వీళ్ళు కొంచెం ఇక మెల్లగా అరే లోపల ఎవరు లేడు, బలమైన వాడు ఎవరు లేడు, రా గుసాయించుర్రిగా అని చెప్పేసి ఏం చేసిరు, ఈ ముగ్గురు లోపలికి ఎంటర్ అయ్యారు. వీళ్ళు ముగ్గురు ముందుగా ఎంటర్ అయ్యారు కదా, ఏం తెలియనట్టు అన్ని గమనించి ఇటుగా ఏమన్నా జరిగింది, ఎవడెవడు ఉన్నాడు ఇలా అని. ఎవడు లేడు, ఎవరు లేరు బిడ్డ మీరు కూడా చేరిరా అని చెప్పేసి బయట ఉన్న వాళ్ళ గ్యాంగ్కి మళ్ళీ ఫోన్ చేసిరు, ఏదో సైగా చేసిరు మొత్తానికి. ఇక మెల్లగా వీళ్ళు సైగా చేస్తూ ఉండంగానే ఇక వాళ్ళు కూడా అన్నీ చదువుకోవాలి కదా, వాళ్ళు కూడా మెల్లగా లోపలికి ఎంట్రీ ఇచ్చిరు. ఇగో లోపలికి ఎంట్రీ ఇయ్యంగానే ఇక వీళ్ళు సార్ ఏం కావాలి సార్ అని వీళ్ళు అడిగే లోపే ఇంకో వ్యక్తి పోయి అడుగుతున్నాడు అనమాట. అడిగే లోపే చాలా తుపాకీ తీసిడు, గణేష్ ముంగలు పెట్టిడు. గణేష్ ముంగలు పెట్టాడు, గజగా దొరికిపోయారు అంత మొత్తం ఆడున్న సిబ్బంది మొత్తం. కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఇట్లా చెప్తా ఉన్నాం, కానీ అలాంటి పరిస్థితులు నిజంగానే రియల్ టైంలో ఎదురైన సిచ్యువేషన్ కాబట్టి ఇది. అక్కడ వాతావరణం ఎలా అయిపోయిందో ఒక్కసారిగా మొత్తం చెమటలు పట్టిపోయినాయి సిబ్బందికి, గజ వెన్నులో వణుకు పుట్టింది. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ కస్టమర్లు అనుకునే లోపే ఈ కాలకూటులు వచ్చేసారు, కాలకూటులు అయిపోయారు వీళ్ళు. ఈ వాతావరణంలో చూడొచ్చు వాళ్ళు ఒకరినొకరు అంటే గన్నులు తీయంగానే సిబ్బంది అంతా ఉరుకులు పరుగులు పెడతా ఉంది. ఇలా ఉరుకులు పరుగులు పెడతా ఉన్నటువంటి సిచ్యువేషన్లు ఉన్నటువంటి ఒక్కసారిగా ఇక్కడ ఒక సాహసం జరిగింది. అసలు అది మాట్లాడుకోవాల్సినటువంటి సాహసం అనమాట. అది ఎందుకంటే ఈ షోరూమ్ సిబ్బంది అంతా ఇంతమంది కూడా అసలు తుపాకులు దిగగానే గజ వణికిపోయి అక్కడి నుంచి పరారైతురు, అక్కడోడు. కానీ ఆడ ఒక డేరింగ్ పర్సన్ ఉన్నాడు. ఆ డేరింగ్ పర్సనే ఆయన అక్కడ పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డ్. ఆ సెక్యూరిటీ గార్డ్ అలాకు గార్డు లెక్క మారిపోయిండు, ఆ దేవుని లెక్క వచ్చేసిండు. నిజంగానే గాడ్ లెక్క వచ్చి రక్షించిండు. ఏం చేసిండు అంటే ఎవడైతే గన్ను తీసిండో ఆ గన్ను తీసినోని అటు ఇటు చూస్తున్నాగానే పోయి బిగ్గర పట్టుకున్నాడు. ఇక బిగ్గర పట్టుకొని ఆ గన్నును గుంజుకోవడానికి ట్రై చేసిండు. అప్పటికి ఆ గన్ను కింద పడిపోయింది కూడా, తుపాకీ ఆ కింద పడిపోగానే చలో ఆ సిబ్బంది ఎప్పుడైతే ఆయన ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ ఎప్పుడైతే బిగ్గర పట్టుకోవడానికి ట్రై చేసిండో మిగిలిన సిబ్బంది కూడా అలర్ట్ అయింది. అక్కడ వెరీ గుడ్, నిజంగా చెప్తున్నా, మిగిలిన సిబ్బంది కూడా అట్లే అలర్ట్ అయిపోయింది. అలర్ట్ అయిపోయి ఇమీడియట్గా ఆయనకు సహకరించినప్పుడు అసలు ఉన్న మొత్తం ఒక్కసారిగా వాళ్ళు కూడా భయపడిపోయారు. వచ్చిన దొంగలు వామ్మో వీళ్ళేంద్రా ఆయన మేమే దొంగలు అనుకుంటే మాకంటే ఇంకా చాకచక్యంగా వీళ్ళు వ్యవహరించారు అన్న కోణంలో దొంగలు కూడా గజగా వణికేసారు. అగో పిస్టల్ తీసుకొని బెదిరిస్తున్న విజువల్స్ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. వాటిని తీసుకొని బెదిరిస్తున్నటువంటి విజువల్స్ అవన్నీ కూడా ఆ గన్నులు ఉపయోగించి వాళ్ళు అగో ఎట్లా బెదిరిస్తూ ఉన్నారు చూడు, అది కాదు చూడు ఎట్లా బెదిరిస్తూ ఉంటే సిబ్బంది ఒక్కసారిగా భయపడిపోయింది. ఇక ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు వెంటనే ఆ గన్ను ఉన్నటువంటి వ్యక్తిని గట్టిగా హోల్డ్ చేసి పట్టుకొని ఇక పట్టుకునేసరికి అలా గన్ను కింద పడిపోయింది. కింద పడిపోగానే మిగిలిన వాళ్ళు అలర్ట్ అయిపోయారు దొంగలు. మిగిలిన వాళ్ళు భయపడిపోయి అక్కడ నుంచి వాళ్ళు కూడా పారిపోవడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో
ఇక అక్కడ సెక్యూరిటీ గార్డ్ అయితే ఆయన చాకచక్యంగా వ్యవహరించుండు, వెంటనే ఈ సిబ్బంది కూడా ఆయనకు సహకరించారు. ఇదంతా కూడా చూస్తున్నంత క్షణంలో మారిపోయింది. ఇక్కడ అసలు నిజంగా చెప్పాలంటే షోరూమ్ సిబ్బంది ఆ సెక్యూరిటీ గార్డు ఆ ప్రాణాలకు తెగించి ఆయన ఎదురు తిరిగి దొంగలను పట్టుకోవడం అయితే ఆయన అది నిజంగానే సఫలమైందని చెప్పాలి. ఇక మొదట ఆ ముగ్గురు దుండగలు ఇక ఎట్లయితే లోపలికి ఆ కొనుగోలుదారులు లేక ఏదో మేము కొనేటోళ్ళం అన్నట్టు మోతబర్ర లేక లోపలికి వచ్చారు. మీకు వచ్చిన తర్వాత మస్తు నాటకాలు ఎట్లా వస్తున్నారు చూడు, ముగ్గురు ఎట్లా వస్తున్నారు, అట్లా వస్తూ ఉంటే పాపం ఈ సిబ్బంది తెలియక సార్ ఏం కావాలి సార్ అది ఇది అని చెప్పేసి కాగో వాళ్ళు చూడు అందరు అలర్ట్ అయిపోయారు, ఎక్కడో అక్కడ ఏవి చూపించేటోళ్ళు అవి చూపిస్తూ ఉన్నారు. ఇవి జరుగుతూ ఉంటే ఇందులో ఒకటి గమ్మత్తు జరుగుతుంది. ఇందులో జరిగేది ఏంటంటే నేను చూపిస్తా. అయితే ఇదంతా వాళ్ళు అంతా అలర్ట్ అయిపోయి అది ఇది చేస్తూ ఉన్న క్రమంలో ఇక్కడ వీళ్ళు ఇంత క్లియర్గా ఆ బంగారం కోసం కొనుగోలుదారులు లెక్క అందరూ ఇట్లా చేస్తూ ఉంటే వీళ్ళు కూడా నమ్మిపోయారు కదా, ఈడున్న వాళ్ళంతా నమ్మిపోయారు. ఈ క్రమంలోనే చూస్తూ ఉన్న చేపల్లో వీళ్ళు అవతల వాళ్ళకి సిగ్నల్ ఇచ్చారు. ఆ సిగ్నల్ ఇవ్వగానే వాళ్ళు మెల్లగా అక్కడ నుంచి వస్తారు, లోపలికి వస్తారు అన్నట్టు. లోపలికి వచ్చినప్పుడు కూడా వాతావరణం అంతా కూడా మొత్తం వాళ్ళు ఒకరినొకరు ఇందాక చూసుకున్నాం కదా మనము, ఒకరినొకరు వాళ్ళు ఇట్లా లాక్కురుడు పీక్కురుడు ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి సమయంలోకి ఇక్కడ ఒక మంచి ఉంటాడు, ఇంకా ఇందాక అట్లా చూపించినాము. సరే ఆ మంచిగా గమ్మత్ చేసింది కానీ కాకపోతే ఇలా కనిపిస్తలేదు క్లియర్గా, గీడ కూర్చున్న మంచి. ఇక వాళ్ళు అట్లా వచ్చి అది చేస్తూ ఉంటే ఈయన మాత్రం ఆగమాగం చేసిండు. ఆ విజువల్ ఇంట్లో క్లియర్గా క్లారిటీ లేదు కానీ. సో ఇక ఆయన గురించి చెప్తామనుకున్నా, ఇక అక్కడ ఉన్నాడు ఇంతమంది ఇంత ధైర్యం చేస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఇక వేరేలాగా చేస్తున్నాడు అన్నట్టు. వామ ఒత్తునా పోతున్నా ఓరామ శిల్క అన్నట్టు ఆయన జర ట్రై చేయని ఇక్కడ భయపడిపోయాడు, దావుకోనికే ఇక వంగి లేచుడు ఇవన్నీ కథలు చేసిండు. అదొకటి సినారియో జరిగిందనమాట. ఇక మొత్తానికి ఈ వ్యవహారంలో మాత్రము అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో చాలా సీరియస్గా మాట్లాడుకుంటే మాత్రము సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి ధైర్య సాహసం మాత్రం నిజంగా ఆయన భయపడకుండా అంటే ఒంటరిగా ఏదైతే అదైతుందని చెప్పేసి ప్రాణాలకు తెగించిన చూడు, ఆ తెగువ ఈరోజు నిజంగానే ఇక్కడ కోట్ల రూపాయల నష్టం జరగకుండా చేసింది. చాలా అంటే ప్రతిసారి కూడా సమస్య ఎదురైన ప్రతిసారి ఎవరో రావాలి ఇక ఏదో చేస్తారని చెప్పేసి ఎదురు చూసే దానికంటే మన వంతు ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది అని ఈ వీడియో ద్వారా ఆ సెక్యూరిటీ గార్డ్ ద్వారా మరోసారి నిరూపించినట్లయింది. మరి ఈ మొత్తము ఈ దృశ్యాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి జ్యువెలరీ ఆ షాపు సీసీటీవీ కెమెరా ఉంటుంది కదా, ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా అందులో రికార్డ్ అయినాయి అనమాట. ఇవన్నీ కూడా ఇక ఇవి రికార్డ్ కావడంతో వాళ్ళు వెంటనే అక్కడ నుంచి పారిపోయి దుండగలు వీళ్ళు అటాక్ చేయడంతో సెక్యూరిటీ గార్డ్ అటాక్ చేయడంతో వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా ఇక్కడ పనిచేసే వాళ్ళంతా ఏం చేశారు, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న వెంటనే రాజస్థాన్ పోలీసులు కూడా ఈ దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి ఆ ప్రయత్నం చేశారు. ఇక రంగంలోకి దిగి చివరకు రహదారులపైన ఇంకా ఎక్కడ పడితే అక్కడ బందోబస్తులు ఏర్పాటు చేసి కూడా సెర్చ్ చేసినాక వాళ్ళు దొరికిరు. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా ఆ దొంగలు కూడా దొరికిరు అనమాట. ఇక మొత్తానికి పోలీసులు ఛేదించి ఇట్లా బెదిరిస్తున్నది ఆ విజువల్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇది మార్కేసి ఇట్లా ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వాళ్ళు దొరికిన తర్వాత వాతావరణం ఇది అక్కడ తనిష్క్ అనేటువంటి షోరూమ్ దగ్గర ఇదంతా కూడా విజువల్స్ అన్ని క్లియర్ కనిపిస్తున్నాయి. అదిగో ఈ మహానుభావుడు కూడా ఉన్నాడు అందులో. ఇక వీళ్ళు అంటున్నారు అన్నట్టు అందులో ఒక ఇద్దరు నలుగురు ఐదుగురు ఉన్నట్టున్నారు. అందులో భాగంగానే ఇక ఇప్పుడు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు అదుపులోకి తీసుకొని చితకబాదిరు. ఇప్పటికీ ఏది ఏమైనా కూడా నిజంగా ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డ్ చూపించినటువంటి సాహసాన్ని అయితే స్థానికులు ప్రశంసిస్తూ ఉన్నారు. ఆయన ధైర్యం వల్లనే కోట్ల రూపాయల విలువైనటువంటి నగలన్నీ కూడా ఆ దొంగల చేతికి చిక్కకుండా అయితే కాపాడగలిగాడు. మరి సిబ్బంది కూడా భయపడకుండా ఆ గార్డుకు అండగా నిలవడం ఈ దోపిడీ విఫలమవ్వడానికి ప్రధానమైనటువంటి కారణంగా అయితే చెప్పుకోవచ్చు. ఈ సమయస్ఫూర్తి ధైర్యం కలిసి పెద్ద నష్టాన్ని తప్పించాయని చెప్పాలి. ప్రస్తుతం ఇక మొత్తానికైతే ఈ వ్యవహారం అయితే సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి విషయము సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఆ దొంగల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగించి మొత్తానికి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ వ్యవహారంలో పట్టుకున్న తర్వాత కూడా ఇవన్నీ కూడా ఈ సినారియో రాజస్థాన్లో జరిగినటువంటి ఈ తనిష్క్ అనేటువంటి ఏదైతే షోరూంలో జరిగిన ఈ దొంగతనం ముందు ఇది పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోయింది. ఎందుకంటే ఆ సెక్యూరిటీ గార్డు చేసినటువంటి సాహస చర్యనే ఇక్కడ ప్రధాన కారణం అని చెప్పుకోవాలన్నమాట.